హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను అరటికాయ కూర చేస్తున్నాను. అరటికాయ కూరకి నేను అల్లం పచ్చిమిర్చి వేసి నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా జీలకర్ర కూడా నేను వేయను, పోపులో వేసేస్తాను కాబట్టి. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వేయకుండా జస్ట్ అల్లం పచ్చిమిర్చిని మనం బాగా ఎలివేట్ చేయాలి. సో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే కామన్. పోపులో కూడా నేను మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇప్పుడు కూడా నేను గ్రైండ్ చేస్తాను. సో ఇలా నేను చేసి పెట్టేసుకుంటే మనం కూర చేసుకోవడం ఈజీ. నేను కుక్కర్లో పెట్టేశాను, అవి కూడా ఉడికిపోతున్నాయి, అరటికాయలు ఉడికిపోతున్నాయి. తొక్క తీసేసి ఉడకబెట్టేసుకోండి. తొక్క తీసేసి ఉడకబెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఉడకబెట్టేసుకున్నాక దాన్ని మ్యాష్ చేసేసాక మనం పోపులో వేసేసి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి నిమ్మకాయ పిండుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో పోపు వేసేసుకున్నానండి. తగినంత నూనె వేసుకున్నాను. ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. మా మినపప్పు, శనగపప్పు అనేది బాగా దోరగా వేగాలి, కట్ మనాలి, అప్పుడే బాగుంటుంది ఈ కూర. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కలర్ మారిపోయింది చూసారు కదా, అలా వేగాలి. కారం అప్పుడు ఉండదు ఎక్కువ. అలాగే పసుపు, అలాగే కొంచెం ఇంగువ వేస్తే కూడా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాను. వేసేసి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. వేసేసి ఇలాగా మనం కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర మాత్రం. అల్లం పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేస్తామేమో, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఉల్లిపాయలు అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లో మాత్రం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి, జస్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్టే బాగుంటుంది, అందుకని చెప్తున్నాను. ఇవి ఒక్కసారి వేగాలండి. ఇవి వేగిపోతే మనం అరటికాయ ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది వేసేయచ్చు. అప్పటి లోపల మనం పేస్ట్ కూడా వేసేయచ్చు. ఒక్కసారి ఉడికాక మనం పేస్ట్ వేద్దాం. చూసారు కదండి, బాగా వేగిపోయే ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో జస్ట్ అల్లం పచ్చిమిర్చి, ఇంకేమీ వేయొద్దని చెప్పాను కదా అది. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని కారాన్ని మీరు ఎంత తీసుకోగలరో అంత వేసుకోండి. నాది తక్కువ కూరే ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. మనం తీసుకున్న అరటికాయలను బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇలా ఒక్కసారి వేయించేసుకోవాలి. అంటే దాని పచ్చి వాసన పోయే వరకు ఒక్కసారి వేయించేసుకోవాలి. అంటే నేను ఇంచుమించు 2 స్పూన్స్ నిండా వేసేసాను, సరిపోతుంది. మీరు తీసుకున్న కూరని బట్టి మీరు వేసేసుకోండి. ఇది ఒక్క నిమిషం ఇలా వేగిపోతే దాని పచ్చి వాసన పోతుందండి. నేను ఇప్పుడు హైలో పెట్టుకున్నాను. ఉడకబెట్టి పెట్టేసుకోవాలండి అరటికాయ ముక్కలు. తొక్క తీసేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది కూర. చూసారు కదా, పచ్చివాసన కూడా పోయింది, బాగా వేగిపోయింది. మీతో మాట్లాడుతూనే బాగా వేగిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. మంచి కమ్మటి వాసన, స్పైసీ వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఏదైతే నేను ఉడకబెట్టి పెట్టుకున్నానో అది కూడా వేసేస్తాను. అరటికాయ చాలా మంచిది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ డిష్ ఏంటండి, ఇది మెయిన్ కోర్స్. ఇది ఇలాగా ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి ఉల్లిపాయలతో సహా, ఈ పచ్చిమిర్చి పేస్ట్తో సహా, అల్లం పేస్ట్తో. అలాగే ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, అవి ఇలాగా పోసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. ఈ ఉల్లిపాయలు, ఈ ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో సహా ఈ అరటికాయ ముక్కలు అనేవి బాగా ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి, మంచిగా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. మొత్తం పట్టేస్తుంది ఆ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యొక్క ఫ్రాగ్రెన్స్ కానీ, ఆ టేస్ట్ అంతా, ఆ కారం అంతా ఆ కూరకి పట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. మూత పెట్టుకోవచ్చు, మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు. సో ఇది మాత్రం ఇలాగ కాసేపు 2 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇవి ఇలాగే పెద్ద ముక్కలే ఉండాలండి, మరీ చిన్నగా ఉండకూడదు. కొంచెం ఇలా మీరు మ్యాష్ చేసేసుకుంటే, ఈ గరిటితో ఇలా వెనక వైపు నుంచి మీరు మ్యాష్ చేసుకుంటే మంచి కూర రెడీ అయిపోతుంది. అలా మొత్తం ముద్దలా చేసుకోకుండా అక్కడక్కడ అప్పుడప్పుడు చిన్న ముక్కలు, మనకి అరటికాయ ముక్కలు రావాలి కాబట్టి ఇలా గరిటితో అనేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆవాలు, మెంతుల పొడి వేసేస్తాను. అలాగే కొంచెం ఉప్పు, మనకి రుచికి తగినంత ఉప్పు వేసేస్తాను. మన కూరని బట్టి మనం వేసుకోవాలి. ఇంకా ఎండు కారం లాంటిది ఏం వేయొద్దు, ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా దండిగా బాగానే పడ్డాయి కదా, ఇంకా కారం వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు తగ్గించుకున్నప్పుడు అప్పుడు ఏమైనా మీరు వేసుకోండి, కానీ పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కాబట్టి ఇంకా ఎండు కారంతో పని లేదు. ఇది మాత్రం ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాం కాబట్టి ఇది ఒక్కసారి దగ్గరికి రావాలండి. మనం కరివేపాకు అన్నీ వేసేసాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది కూరకి. దీన్ని ఇలా 2 నిమిషాలు వదిలేయాలండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, కూర ఎంత బాగా అయిపోయిందో చూసారు కదా. ఇంత మంచిగా అయిపోయింది కూర, మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ టైంలో మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు నేను బంద్ చేసేస్తానండి. ఇలా ఒక్కసారి కలిపేసుకుందాం.
ఇలా కలిపేసుకున్నాక మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది. ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నేను స్టవ్ కూడా బంద్ చేసేసాను. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండేసుకుంటాను. స్టవ్ బంద్ చేసేసాక నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను. సో ఇలా ఒక పెద్ద నిమ్మకాయ చెక్క తీసుకుని ఇలా పిండేసుకోవాలి స్టవ్ బంద్ చేశాక. దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర అద్రిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. మెయిన్ కోర్స్ ఇది పర్ఫెక్ట్ లంచ్ కండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఇంత మంచి కూరలు మాత్రం నాస్టాలజిక్ కూరలు, మంచి మంచి కూరలన్నీ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ మిస్ అవ్వద్దు అస్సలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర సూపర్బ్, ఎక్స్ట్రాడినరీ. మీరు చేసుకోవాల్సిందే, తినాల్సిందే. బాయ్ అండి.